అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజు వ్లాగ్స్. ఈరోజు పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, అలాగే పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఎప్పుడైనా టైం లేదు, త్వరగా టిఫిన్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే చాలండి, ఈ చట్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చట్నీ త్వరగా అయిపోవడమే కాదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో, వాటితో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్వరగా చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకొని వేపుకోవాలి. ఈ పల్లీలు నేను 1 కప్ దాకా తీసుకున్నాను, అంటే లెవెల్కి కాకుండా ఫుల్గా తీసుకున్నాను. ఇవి కంప్లీట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏం వేయకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కదుపుకుంటూ వేపుకోండి. ఈ పల్లీలు అస్సలు మాడిపోకూడదండి, మాడిపోతే చట్నీ చేదొస్తుంది. సో చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకూడదు. అలాగే వీటిని కూడా మాడిపోకుండా వేపుకోవాలి. సో ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లార్చి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే ఇందాక వేపుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం ముక్క, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే చింతపండు కొద్దిగా, అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోండి. ఈ చింతపండు షుగరు ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చివరిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తిరువాత గింజలు వేసుకొని వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత 1 లేదా 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకొని గరిటెతో కలుపుకుంటూ వేగనివ్వండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సో చూశారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళయి వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ చట్నీ మనము దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.